అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ రిపోర్ట్ అనేది ప్రతి ఏటా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి విడుదల చేసే పరిస్థితి. సో అటువంటి ఏడిఆర్ రిపోర్ట్ 2026 అనేది విడుదలైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో నేర చరిత్ర కలిగినటువంటి ఎమ్మెల్యేలు లేదా మంత్రులు ఎవరెవరు ఉన్నారు, ఏ పార్టీలో ఎంతమంది ఉన్నారు అనేది చాలా క్లియర్ గా ఒక డేటా విడుదలైంది. సో ఈ డేటా విడుదల అంశంపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుణ్యశైలి గారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఏడిఆర్ రిపోర్ట్ 2026 విడుదలైంది, చూసే ఉంటారు కదా. ఈ రిపోర్ట్ పై మీ విశ్లేషణ ఎలా ఉంది? ఎందుకంటే ఇందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎంతమంది క్రిమినల్ కేసెస్, సివియర్ క్రిమినల్ కేసెస్ ఎదుర్కొంటున్నారు, అదేవిధంగా జనసేన, బీజేపీ, ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎలా చూడాలి ఈ అంశాన్ని? మనం అంటే నిజం అనేది నివురు కప్పిన నిప్పు లాంటిది సార్. ఆ నివురు కప్పి ఉంది కదా అని చెప్పని మనం ఎచ్చులు పోతే ఆ నివురు పక్కకు తొలగిపోయినప్పుడు అక్కడ నిప్పు ఉందా లేదా అనేది మాత్రం చాలా ఖచ్చితంగా తెలుస్తుంది. సో నిజం కూడా అంతే సార్. నిజాన్ని దాచిపెట్టేసి అబద్ధం అనే నివురు కప్పేసి కలరింగ్ ఇద్దామని చూస్తే ఖచ్చితంగా నిజం బయటపడే రోజు వస్తుంది. ఆ బయటపడే రోజుని తేటతెల్లం చేస్తుంది వాట్ ఈస్ దే ఆర్ అనేది. సో ఈ అసోసియేటివ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటటువంటి సంస్థ రిలీజ్ చేసిన దాన్ని బట్టే మనం ఎవరిని గొడ్డలి పార్టీ అని డిసైడ్ చేయాలి, ఎవరిది క్రిమినల్ మెంటాలిటీ అని డిసైడ్ చేయాలి, ఎవరు ఈ రాష్ట్రానికి సహేతుకంగా లేరు అని డిసైడ్ చేయాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్లస్ ఈ సంస్థలకి కూడా తెలిసిపోయిందనేటటువంటి విషయంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి సార్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిది గొడ్డలి పార్టీ అయితే గనక అసలు రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం ప్రజల కోసం ఉండాలి, మా నాన్న ఇచ్చినటువంటి ఆ భరోసాని నేను ప్రజలకు అందించాలి అని ఆలోచన చెయ్యడు సార్. ఖచ్చితంగా మా నాన్నని చంపినటువంటి వాళ్ళని ఎట్లా ఏ రకంగా టార్గెట్ చేయాలా అని చూసేవాడు. లేదు, అప్పుడు ఓపిక్గా ఉన్న 19 to 24 ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఏదో ఒకటి చేయడానికి ఆలోచన చేసేవాడు. కానీ ఆయన అలాంటి ఆలోచనలేవి చెయ్యలేకపోబట్టే పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా మొరగడం జరిగింది, వంగలపూడి అనిత మొరగడం జరిగింది. అలాగే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మీ ఇతరత్ర అసలు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అనుకోండి, అచ్చెన్నాయుడు, RRR, అసలు సొంత పార్టీ ఈ పార్టీ జెండా మీద గెలిచినటువంటి మహానుభావుడు ఆయన ఏదో తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దినట్టుగా ఆ మహానుభావుడే కావచ్చు, బండారు సత్యనారాయణ కావచ్చు, ఇలా ఒక్కళ్ళ ఇద్దరా సార్, లోకేష్తో సహా ఎవరు అసలు ఏ రకంగా మాట్లాడారో మరి వాళ్ళ మాటల్ని ఆనాడే ఖండించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద సరైనటువంటి లీగల్ యాక్షన్ తీసుకొని ఉండుంటే, వాళ్ళకి ఆ బాధ ఏంటో రుచి చూపించి ఉండుంటే ఈనాడు ఇన్ని మాటలు ఇంతంత వ్యవహార శైలి ఉండేది కాదు. ఎవరు కక్షపూరిత ఇప్పుడు ఆయన ఎక్కడో 2018లో స్కిల్ డెవలప్మెంట్ లో ఆయన టైంలోనే అది కేసు నమోదైతే ముఖ్యమంత్రిగా ఉండంగా దాన్ని కప్పెట్టుకున్నాడు. అది కాస్త జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన టైంలో అది 23 ఎండింగ్ వచ్చేటప్పటికి బయటపడటం చంద్రబాబు నాయుడు దురదృష్టం తప్ప అందులో అసలు క్లియర్ గా కూడా చెప్పారు, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఏమీ లేదు, ఇది ఆయనదే, ఆయన మెడకి చుట్టుకుంది అని కూడా. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారే పెద్ద ఆయన్ని పెట్టించాడు, పెద్ద ఆయన్ని జైల్లో పెట్టించాడు. అసలు ఎవడు చేసుకున్న పాపం వాడి వెంట అలా పడుతూ వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం సార్? నిజంగా అలాంటి వ్యక్తే అయ్యుంటే గనక ఏనాడో ఆయన్ని హాని చేసిన ప్రతి ఒక్కరికి కూడా తాట తీసి కూర్చోబెట్టేవాడు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో లాగా. అలాంటిది ఏది చెయ్యలా. ప్రతి ఒక్కరికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది. డెఫినెట్ గా ప్రభుత్వాన్ని ఎవరైనా మాట్లాడితే అందులో నిజ నిర్ధారణ ఎంతవరకు ఉంది, అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, దానివల్ల మనం చేసేటటువంటి చేంజెస్ ఏదైతే ఉంటాయో అవి ప్రజలకి ఎంత బాగా ఉపయోగపడతాయి అనే దాని మీద ఆయన అధ్యయనం చేశాడు. 5 సంవత్సరాలు కఠోర దీక్ష చేశాడే తప్ప ఎక్కడా కూడా చీమకు కూడా హాని తలపెట్టాలి అనే ఆలోచన అయితే మాత్రం చేయాల. ఇదైతే మాత్రం చెప్తాను సార్. ఇప్పుడు సిగ్గు లేకుండా ఈ ఏడిఆర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు లిటరల్లీ చూస్తే సార్, మరి
135 మంది ఎమ్మెల్యేల్లో టీడీపీకి సంబంధించిన వాళ్ళల్లో 115 మంది మీద ఉన్నాయండి. అలాగే క్యాబినెట్ లో ఉన్నటువంటి 25 మంది మంత్రుల్లో 24 మంది మీద ఉన్నాయండి క్రిమినల్ కేసులు. అట్లాగే మరి జనసేన తరపున ఎన్నికైన 21 మందిలో 10 మంది మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఓవరాల్ గా కూటమి అని చెప్పుకుంటే మరి మా దానిలో 11 మంది మీద ఉంటే 6 మీద నార్మల్ కేసెస్ ఉంటే 4 మీదే క్రిమినల్ కేసెస్ ఉన్నాయని చెప్పని, సివియర్ కేసెస్ ఉన్నాయని చెప్పని. సో ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది క్రిమినల్ బిహేవియరు, ఎవరిది కక్ష తీర్చుకునేటటువంటి నైజం అనేది దీన్ని బట్టి అర్థం కావట్లేదా సార్? అసలు వీళ్ళు ఎలా చెప్తారండి? ఇప్పుడు మేమేదన్నా ఇలాంటివి ఏమన్నా నోటి లెక్కలు చెప్తే వాళ్ళు కాకి లెక్కలు చెప్తా ఉన్నారు, గాల్లో లెక్కలు చెప్తా ఉన్నారు, గాలికి కొట్టుకుపోతారని నోటికొచ్చినట్టు వాగుతారు. ఇప్పుడు అసోసియేటెడ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటటువంటి సంస్థ పక్కాగా స్టాటిస్టికల్ డేటాతో సహా ఈ రోజున బయట పెడితే ఈ రోజున ఈ కూటమికి నోరు పడిపోయింది. దీన్ని కవర్ చేసుకునేటటువంటి కార్యక్రమంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే గాని ఇతరత్ర వాళ్లే గాని ఏ రకంగా మాట్లాడుతా ఉన్నారో, స్టేజెస్ మీద ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకుంటున్నారో మనకి తెలుస్తానే ఉంది. ఎంత విచిత్రం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుడికి వెళ్ళాలా వద్దా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని పరామర్శించాలా వద్దా, జగన్మోహన్ రెడ్డి గారు తన బిడ్డల్ని పలకరించడానికి లండన్ వెళ్ళాలా వద్దా, ఇలాంటివి కూడా ఈ కూటమి వాళ్ళని అడగాలేమో సార్. వాటికి కూడా సలహాలు ఇస్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది సార్ ఈనాటి దౌర్భాగ్య పరిస్థితి. అసలు క్రిమినల్ యాక్టివిటీ అనేది అసలు ఈ మంత్రులు వీళ్ళ దాకా పక్కన పెట్టండి సార్. గత 15 రోజులుగా తీసుకోండి, అసలు ఉమెన్ కమిషన్ కానీ పోలీసు వ్యవస్థ కానీ ఎంత దారుణంగా తయారైనాయి సార్. మీకు చెప్పడం మర్చిపోయాను సార్, నిన్న మేము ఉమెన్ కమిషన్ కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా వెళ్ళటం జరిగితే బిఫోర్ డేనే మేము వస్తున్నామని ఇంటిమేట్ చేస్తే ఉమెన్ కమిషన్ లేరు అక్కడ. ఓకే, అసలు ప్రజాకంటకమైనటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నప్పుడు ఒక ప్రతిపక్ష గొంతుకగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాల మేరకు మేము పోలీసు వారిని అప్రోచ్ అయినా డీజీపీ ఉండరు, పోలీస్ స్టేషన్లలో చూస్తేనేమో సిఐలు ఉండరు, ఉమెన్ కమిషన్ దగ్గరికి వెళ్తే ఈవిడ ఉండట్లా. ఇది ఎంత మటుకు సార్ ఎవరిది సరైనటువంటి పాలన? ఇక మన హోమ్ మినిస్టర్ గారిని చూస్తేనేమో ఆమె శాఖ తప్ప అన్ని శాఖల్లోనూ వేలు పెట్టి అత్యద్భుతమైనటువంటి ప్రసంగాలు ఇస్తా ఉంటుంది ఆమె. మొన్న కంప్లీషన్ ఆఫ్ వర్క్ అంటూ 2 ఏళ్లు పెడితే ప్రెస్ రిపోర్టర్స్ ఆ సోహెల్ అనేటటువంటి వ్యక్తి గురించి మాట్లాడితే మన నోట్లో నుంచి మాట రాదు. సాయి కృష్ణ లాకప్ డెత్ గురించి అంటే నోట్లోంచి మాట రాదు. జ్ఞానేశ్వరి ఇన్సిడెంట్ గురించి అడిగితే నోట్లోంచి మాట రాదు. ఎంపీ డ్రగ్స్ విషయం తీసుకుంటే స్టేషన్ బెయిల్ ఎందుకు ఇచ్చారండి అడిగితే నోట్లోంచి మాట రాదు. దెందులూరు ఎమ్మెల్యే ఇన్సిడెంట్, మీ ఎమ్మెల్యే అంత దారుణంగా ప్రవర్తిస్తే ఏం చేస్తున్నారండి అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతా ఉంది. అసలు ఎంత దారుణంగా ఈ 2 ఏళ్లలో పోలీసు వ్యవస్థ కానీ పోలీస్ యాక్టివిటీస్ కానీ ఇంత దారుణంగా తయారవడం అనేది కూడా అంతకు మించి సార్. మరి ఇదే 10 ఏళ్ల క్రితం 2017లోట మళ్ళీ నిన్న బయటకు వచ్చింది. అది పూర్వాపరాలన్నీ కూడా బాగా తెలియాల్సినటువంటి విషయం ఉంది, కానీ మీడియా మాధ్యమాల్లో బాగా వస్తోంది. నేను నిన్నటి నుంచి చూస్తా ఉన్నాను. కాశీ విశ్వనాథ్ గారు అనేటటువంటి సిఐ వల్ల ఒక పాప 14 ఏళ్ల పాప మీద అటెంప్టివ్ రేప్ కమ్ మర్డర్ అట. అయితే ఇంతవరకు బాడీని ఇవ్వలేదట. ఓకే, సో నిన్న ఆ ఉదంతం బయటకు వచ్చింది. దాని పూర్వాపరాలు కూడా అన్ని తెలియాల్సిందే. 2017 అంటే అప్పటి గవర్నమెంట్ ఎవరిదండి? ఇదే కూటమి ప్రభుత్వం. ఇదే కూటమి కూడా అనకూడదు సార్. ఓన్లీ పాపం ఇదేంటి నిజమే సార్, నిజమే. అంటే బీజేపీ ఇదే కదా సార్. అప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు, పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు కానీ మద్దతు ఇచ్చాడు కదా ఆయన. మద్దతు ఇచ్చాడు. సో ఇదే వ్యక్తులు అప్పుడు కూడా ఉన్నారు.
అంటే అసలు పోలీసు వ్యవస్థని వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు సార్? అందుకు కాదు 36వ ర్యాంకుకు పడిపోయింది దేశం మొత్తం మీద. అసలు దిశ యాప్ ఏమైంది సార్? అసలు ఆ యాప్ వల్ల, ఆ చట్టం వల్ల, ఆ మహిళా పోలీసింగ్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలకి అండగా దండగా నిలిచాడు సార్. అసలు ఆ యాప్ ఎంత అద్భుతంగా పనిచేస్తోందో కూడా లైవ్ లో చూపించినటువంటి సందర్భాలు కదా సార్. ఈ రోజున అసలు మీరు విచిత్రంగా మీరు ఆలోచించినట్లయితే కనుక అసలు సేమ్ ఫిగర్స్ వంగలపూడి అనిత గారు చెప్పేస్తా ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పని అంతా చేస్తే ఈమె దాని మీద శ్రీశక్తి యాప్ అని ఒకటి అంటే కాస్త పేరు మాత్రం మార్పు చేసుకొని బిల్డప్ ఇచ్చుకుంటా ఉంది, కానీ దాన్ని అసలు పనితీరు అయితే మాత్రం నిండు సున్నా. నిజంగా శ్రీశక్తి యాప్ నిజంగా వాళ్ళ సొంతదే అయ్యుంటే గనక ఈ పాటికి దాన్ని ఎంతో బాగా ప్రమోట్ చేసేవాళ్ళు సార్. వాళ్ళు ఏం అదే ఇప్పుడు తల్లి ఒడిని గాలికి వదిలేసిన, స్త్రీశక్తిని గాలికి వదిలేసిన, రైతు అన్నదాత సుఖీభవని గాలికి వదిలేసిన అన్ని పేరు మార్పిడి కార్యక్రమాలే తప్ప ఒక్కటి కూడా వాళ్ళ సొంతది కాదు. ఆయన ఆయన ఇదిలో నుంచి వచ్చినటువంటి గ్యాస్ పథకం అనేది కూడా పాపం అది దీపం పథకం సార్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది. దాన్ని వీళ్ళు ఉచిత గ్యాస్ అంటూ దాన్ని కూడా పేరు మార్పిడే. ఒక్కటి కూడా వీళ్ళ దగ్గర ఏది ఉండదు సార్ వీళ్ళ దగ్గర. అది కూడా ఒక్క బండి ఇచ్చారు 6 బండలకి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఈ పేరు మార్పిడి కార్యక్రమాల్లో ఉన్నటువంటి శ్రద్ధ ప్రజల్ని కాపాడేటటువంటి విషయంలో మాత్రం లేదు సార్.